చాలా రోజులు బట్టి అసలు రాజకీయాల గురించి చెప్పటం ఎందుకులే. సరే 10 మంది మెచ్చుకునే వాళ్ళుంటే, ఒక నలుగురు, ఐదుగురు విమర్శించే వాళ్ళుంటారులే. మనకెందుకులే రాజకీయాల గురించి మాట్లాడటం. మనలాగా చెప్పాలనుకునే వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారులే అని చెప్పి, నేను ఇంతకుముందు ఎక్కువ పొలిటికల్ గురించి మాట్లాడేవాడిని. అంటే మంచి జరిగితే మంచి అని చెప్పేవాడిని, చెడు జరిగితే చెడు అని చెప్పేవాడిని. ఎవరికీ సపోర్ట్ చేయకుండా, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని నోటుకొచ్చిన మాట ఏనాడు కూడా అనకుండా, నాకిక్కడ అనిపించేది ఇక్కడ మీకు వినిపించడానికి ప్రయత్నించేవాడిననమాట. అప్పటి నుంచి ఏం చేశానంటే, రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల గురించి అలాంటి వాటిలల్లో తలదూర్చకుండా శుభ్రంగా సినిమాల గురించి, సినిమా అప్డేట్ల గురించి, సినిమా రిలీజుల గురించి, సినిమా ఆడియో ఫంక్షన్ల గురించి, ఈవెంట్ల గురించి, లేటెస్ట్ అప్డేట్ల గురించి చెప్దామని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని చాలా కాలం అయిందనమాట. కానీ ఈ వీడియో మాత్రం ఈ మధ్య జరుగుతున్న రాజకీయ చదరంగం, అసలు రాజకీయం అంటే ఇలా కూడా చేస్తారా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడు నాకు అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే నేను ఇలాంటి వీడియో అనేది చేయక తప్పట్లేదనమాట. నాకు ఈ మధ్యలో ఒక కొత్త విషయం తెలిసిందండి. అదేంటంటే, మనం ఫేమస్ అవ్వాలంటే, మన నలుగురిలో ఒక గుర్తింపు అనేది రావాలంటే, నలుగురు మన గురించి మాట్లాడుకోవాలంటే, తెలుగు రాష్ట్రాలల్లో కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మన పేరు మోగిపోవాలంటే, ఒక రాజకీయ ప్రముఖుణ్ణి, ఒక రాజకీయ నాయకుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చిన మాట అంటే చాలు. అలా ఒక 10 వీడియోలు చేస్తే ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోతారేమో అన్నట్టుగా నాకు ఈ మధ్యకాలంలో రావణ్ చూసిన తర్వాత అర్థమైందండి. ఈ మధ్య అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతన్ని అరెస్టు చేసిన తర్వాత బెయిల్ వచ్చింది. మళ్ళీ ఒక కేసు మీద మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకుంటూ మళ్ళీ ఒక కేసు మీద అరెస్ట్ చేశారు. మళ్ళీ ఒక కోర్టు నుంచి మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ కోర్టు నుంచి బెయిల్ వచ్చింది. ఇలాగా దాదాపు ఇప్పటికి 3, 4 బెయిల్ అనేది వచ్చినాయట. ఒక 30 కేసులేమో అతని మీద ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, ప్రశ్నించే గొంతుక. చాలామంది అంటే పెద్ద లక్షలాది మంది ఏం మాట్లాడలేదు. కొంతమంది మాత్రమే ఏమంటున్నారంటే, ప్రశ్నించే గొంతుకును మీరు నొక్కేస్తారా? బెయిల్ వస్తూ ఉంటే మళ్ళీ ఒక కేసు పెట్టి మళ్ళీ అరెస్టు చేపిస్తారా? ప్రశ్నించే గొంతుకు అనేది ప్రశ్నించొద్దా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అన్నమాట. ప్రశ్నించటానికి ప్రతి ఒక్కరికి, మీకు ఉంది హక్కు, నాకు ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా ఒకవేళ వాళ్ళు చేసే హామీలు చెయ్యకుండా ఉన్నట్లయితే ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్న ఎలా ఉండాలి? ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇబ్బంది కలగకుండా, ఎవరి పర్సనల్ విషయాలు ఎత్తకుండా, కేవలం అక్కడున్న సమస్యను మాత్రమే చూపించేటట్టు ఉండాలి. లేకపోతే మేనిఫెస్టోలో పెట్టిన ఏమన్నా వీళ్ళు అమలుపరచకపోతే వాటి గురించి మాట్లాడాలి. వాటి సమస్యను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇక్కడ తప్పేం లేదు. ఎలాంటి వారైనా ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. కానీ రావణ్ తను ఒక ఛానల్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే నేను అనుకున్నా కదా, ఫస్ట్లో పర్లేదులే కొద్దిగా గట్టిగా మాట్లాడుతాడు, గట్టిగా నిలదీస్తుంది అనుకున్నాను. కానీ రాను అని ఏమైందంటే, అసలు పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ అయిపోయారు. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు అంత టార్గెట్ అయ్యిండు అనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. ఇక్కడ రావణ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, అతను ఏమని ప్రశ్నిస్తాడండి? ఇంట్లో ఫ్యామిలీల గురించా? ఇంట్లో పిల్లల గురించా? తన పర్సనల్ విషయాల గురించా? పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల గురించి మాట్లాడటం అనేది అది ప్రశ్నించడం ఎందుకండి? అంటే ఒకరి ఇంట్లో పర్సనల్ గురించి మనం మాట్లాడే హక్కు అనేది ఎవడిచ్చిండు? పర్సనల్ విషయాలు ఎత్తుతూ, పిల్లల గురించి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అతని నోట్లో ఏం ఇదా అండి ప్రశ్నించే గొంతు కంటే ఈ విధంగా ఉంటుందా? అంటే బూతులతోనూ నోటుకొచ్చిన మాట మాట్లాడి, అసభ్యకరంగా మాట్లాడి, అసలు ఏం మాట్లాడుతున్నో తెలియని విధంగా మాట్లాడుతూ, అసలు మనం చూడాలంటే నిజంగా కళ్ళు మూసుకోవాలో లేదా వినకుండా చెవులు మూసుకోవాలో అర్థం కాకుండా ఉంటే, అంటే ప్రశ్నించడం అంటే ఇదా? బూతులు మాట్లాడటం ప్రశ్నించడమా? ఎవరు చెప్పారు నాకు తెలియకడుతున్నా ప్రశ్నించడం అంటే ఇదేని? మళ్ళీ దీనికి ప్రకాష్ రాజు గారు సపోర్ట్. అసలు ప్రకాష్ రాజు గారికి ఏమన్నా సంబంధం ఉందా అండి? చాలామంది ఆ మధ్యకాలంలో మా ఎలక్షన్లో ఏదో ఎలక్షన్లలో అతను నిలబడినప్పుడు అసలు నిన్ను నిలబడవద్దే అని చెప్పారు. ఎందుకంటే నువ్వు ఇక్కడ వాడివి కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడివి కాదు, కేవలం నీకు ఒక సినిమా యాక్టరు మాత్రమే, కాబట్టి ఇక్కడ నువ్వు నిలబడాల్సిన అవసరం లేదని నీకు బుద్ధి వచ్చేటప్పుడు చెప్పారు కదా. అసలు మీరు తగునమ్మా అని చెప్పి లటక్కన వస్తారు, ఏదో 4 ముక్కలు మాట్లాడతారు సురకలేసినట్టుగా. కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికే వస్తారు. మరి ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడటానికి రారు. పవన్ కళ్యాణ్ మంచి చేసినా వస్తాడు, చెడు చేసినా వస్తాడు. మంచి చేసినా వస్తాడు అంటే మంచి చెప్పడానికి కాదు, మంచి చేసినా చెడు చెప్పడానికి వస్తాడు. దానివల్ల ఎక్కడో ఏదో ఎతికి గెలికి మరి ఇది ఇలా కాదు, ఇది అలా కాదు. అసలు ప్రకాష్ రాజు గారు ఏమంటున్నారో, ఏం మాట్లాడుతుండో ఒకసారి నేను వినిపించడానికి ప్రయత్నిస్తా. పాపం ఆయనకి ఏదైనా చాలా బాధ కలిగినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు.
అతను బాధ కలిగినట్టుగా మాట్లాడినా కానీ నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఎంత దిగజారుతుంది. రష్యా ఈ దేశంలో 4 రోజుల్లో 4 కేసుల్లో 4 సార్లు బెయిల్ తీసుకున్నా, 4 వేరే వేరే కోర్టులో 4 వేరే వేరే జడ్జిలు మీరు తెచ్చిన తప్పుడు కేసులు ఆయన arrest చూడండి చేయలేము అని చెప్పినా, అతనికి ఏ విధంగా నవ్వుతుందో అర్థం కావట్లేదు. ఇదేంటంటే నాకు తెలియగలుగుతున్న ప్రకాష్ రాజ్ గారికి అంత కామెడీగా అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారు నటనలలో విలక్షణ నటుడు అని చెప్పేసి ఒక మంచి బిరుదేం ఉన్నట్టుంది. విలక్షణ నటుడు ఏదో బిరుదు అనేది ఉంది. కానీ నిజ జీవితంలో కూడా అతను మంచి నటుడు అని నిరూపించుకుంటున్నాను అనమాట. అప్పటికి అతని ఆనందం ఉగ్గబట్టలేక నవ్వేస్తున్నాడు. మరి 4 సార్లు బెయిల్ వచ్చిందని చెప్పి ప్రకాష్ రాజ్ గారు అంటున్నారు. 4 సార్లు బెయిల్ వచ్చిందంటే ఇస్తారు బెయిల్, ఇవ్వకుండా ఎలాగుంటారు? ఎప్పటికైనా ఇప్పుడైనా ఇంకెప్పటికైనా కొన్ని రోజుల తర్వాత అయినా, కొన్ని నెలల తర్వాత అయినా, లేదా కొన్ని 1-2 రోజులలో కూడా బెయిల్ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన మాటలలో నాకు అర్థమైంది ఏంటంటే అతను ఏదో గొప్పవాడిలాగా 4 రోజులలో 4 సార్లు బెయిల్ వచ్చింది అంటే అతను రావణ్ మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు, అతను గొంతు అనేది నొక్కేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతుంది. అసలు బెయిల్ ఎందుకు వస్తుందో, కేసులు ఎందుకు పడ్డాయో, అన్ని కేసులు పట్టడానికి కారణం ఏంటనేది కూడా మనం ఒకసారి మాట్లాడతాం. సిద్ధి లేక పదవి ఉందని ఇంకోసారి అరెస్ట్ చేసి 5వ కేసు వేసి వెళ్తున్నారా? సిగ్గు లేక పదవి ఉందని అరెస్టు చేసి మళ్ళీ తీసుకెళ్తున్నారా? మీరు కేవలం మారాల్సింది ఇలాంటి వారు. అసలు పదవి ఉంటేనే ఈ విధంగా చెలవేగిపోతున్నారు కదా. అసలు ఏ పదవి లేనప్పుడు, ఏ పదవి లేకపోతే వాళ్ళని ఎంత మాటలతోనే చిత్రహింసలు చేస్తారనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఇందాక 4 కేసులలో 4 సార్లు బెయిల్ వచ్చిందని అన్నారు కదా. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇది ట్రైలర్ మాత్రమే. 30 కేసులు అనేది ఉన్నాయని చెప్తున్నారు. 30 కేసులలో కూడా 30 సార్లు బెయిల్ రావచ్చు. బెయిల్ అనేది వస్తుందండి. బెయిల్ అనేది రాకుండా ఉండదు. బెయిల్ వచ్చినంత మాత్రాన ఇల్లు అలకగానే పండగేం కాదు. ఇల్లు అనేది మాసిపోతే, ఒకప్పుడు పేడ పెట్టేసి కాస్త మట్టి కలిపేసి అలుకునేవాళ్ళు. ఇల్లు అనేది మాసిపోతే కంపల్సరీ కలుపుకుంటారు. ఇల్లు అలకగానే పండగ కాదు. ఇలాంటి వాళ్ళ మాటలకు, ఇలాంటి వాళ్ళ చేష్టలకు ప్రభుత్వానికి, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా తిప్పికొట్టాలో అతనికి బాగా తెలుసు అనమాట. ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా, వేరే వాళ్ళు చేస్తున్నారా అని చెప్పి నేను అంటాలే. ఎన్ని రోజులను చూస్తారు జన సైనికులైనా, వాళ్ళకి బాధ అనేది కలగదా? అసలు పిల్లల గురించి మాట్లాడటం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు నోట్లో ఏం పెట్టుకుండా అక్కడ దాకా వచ్చి ఆఫ్ చేసింది. ఏంటి ఆ వల్గర్ లాంగ్వేజ్? ఆల్రెడీ సకానికి పైగా చెప్పేశావు. ఆ మాటకు అనేది అర్థం ఏంటో తెలుసు ప్రతి ఒక్కరికి కూడా. ఇలాంటి మాటల మాట్లాడే వాళ్ళ నోరు అనేది నొక్కేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే అలాంటి వాళ్ళం ఎన్ని మాట్లాడినా, ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా కానీ చూసుకుంటుంటారా? అసలు ఎన్ని రోజులు బట్టి మాట్లాడుతున్నది మనకు అందరికీ తెలుసు. సరే 30 కేసులు చేశారు, ఇప్పటికి 4 సార్లు ఏం బెయిల్ వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రశ్నించే గొంతుక 30 సార్లు, 30 కేసులలో 30 సార్లు బెయిల్ వచ్చినా సరే కోర్టుకు ప్రతిరోజు కూడా తిరగాల్సి వచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి. 30 కేసులు అంటే దాదాపు 30 రోజులు కూడా పులుసు అనేది కారటం ఖాయం. ప్రతిసారి వాయిదాకి వెళ్లాల్సిందే. కేవలం ఇది బెయిల్ మాత్రమే. కేసు అయితే తీసేయలే, కేసు అలాగే కంటిన్యూ అయింది. కానీ ఏ కోర్టుకు ఏ రోజు వెళ్ళాలో, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలో, ఏ కోర్టుకి ఎప్పుడు వెళ్ళాలో, ఇక తిరిగేటప్పుడు మాత్రం కాళ్ళకున్న చెప్పులు కూడా అరిగిపోవడం ఖాయం అన్నమాట. కేవలం అరెస్టులు జరుగుతున్నాయి, బెయిల్ వస్తుందంటే వస్తాయి, బెయిల్ రాకుండా అయితే ఉండవు. కానీ ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, అతను మళ్ళీ విడుదలైన తర్వాత అతను ఛానల్లోకి వెళ్తాడు, అతను మాట్లాడేదేదో మాట్లాడతాడు. కానీ కాస్తంత మాటలు అనేది తగ్గిస్తాడన్న ఉద్దేశం తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం ఏమీ లేదు. అతను ఛానల్లోకి వెళ్ళొచ్చు, మన బెయిల్ వచ్చిన తర్వాత అతను మాట్లాడాల్సింది ఏదో మాట్లాడొచ్చు, ఏమన్నా వీళ్ళు తప్పులు చేస్తే విమర్శించవచ్చు. కానీ బూతులు ఉన్నాయి చూసారా, వల్గర్ లాంగ్వేజ్తో బూతులు. అంతేకాకుండా ఇంట్లో పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీల గురించి మాట్లాడటం అనేది తగ్గిస్తారన్న ఉద్దేశం తప్ప అతన్ని ఏదో ఇబ్బంది చేయాలన్నదేం కాదు. అలా చూసుకుంటే చాలామంది అరెస్ట్ అయిన వాళ్ళు మనం చూసాం. వాళ్ళు ఏం చేశారు, ఉదాహరణకు సినిమా డైరెక్టర్, అతని పేరు మురళీకృష్ణ ఏదో ఉంది, కృష్ణ మురళీకృష్ణ ఏదో ఉంది. అతను అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లాగా జాడించి ఉతికి ఆరేసేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీల గురించి ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి ఏ విధంగా మాట్లాడిండు. అరే నోటుకు వచ్చిన మాట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తర్వాత కొన్ని కేసులైనాయి. దాదాపు ఒక 3 నెలల దాకా ఏమో జైలు శిక్ష చేసిండు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిండు, తర్వాత కోర్టుకు తిరుగుతుండు. ఆ కేసులు అనేది అట్లే ఉన్నాయి అనుకుంటా. అయితే చివరకు ఇప్పుడు ఏం జరిగింది, నోరు అనేది అదుపులో పడింది అన్నమాట. నోరు అనేది ఇదే అదుపు అనేది ఫస్ట్లోనే ఉంటే అంతవరకు వచ్చేది కాదు కదా. సరే మాట్లాడొచ్చండి, నోరు అనేది అదుపులో ఉండాల్సిన అవసరం లే. మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో మాట్లాడొచ్చు. అది ఎలా ఉండాలంటే పాలసీ ప్రకారంగా ఉండాలి. రాజకీయ నాయకుల్ని మనం ఏమైనా అడగాలన్నా, మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, మనం అడగాలంటే అడగొచ్చు.
వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకవేళ నెరవేరకపోతే అడగొచ్చు, వాళ్ళు ఒక ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే అడగొచ్చు, లేకపోతే నువ్వు ఉన్న వీధిలోనో, నువ్వు ఉన్న కాలనీలోనో, నువ్వు ఉన్న బజార్లోనో, నువ్వు ఉన్న ఊర్లోనో అక్కడ ఉన్న సమస్యల గురించి చెప్పండి. లేకపోతే నీకు తెలిస్తే ఆ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో దాని గురించి చెప్పండి. నేను చెప్తా, ఎవరన్నా చెప్పే హక్కు అనేది ఉంటుంది, కానీ వాళ్ళని దుర్భాషలాడే హక్కు అనేది, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీల గురించి మాట్లాడే హక్కు అనేది ఎవరికీ ఉండదన్నమాట. బోరగడ్డ అనిల్ అతను కూడా ఎన్ని రకాలుగా మాట్లాడిండో మనం చూసామన్నమాట. ఇక అతను మాట్లాడిన మాటలు అనేది ఇంకా కూడా చెవులో గల్లు అంటనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది, అతని పైన కూడా కేసులు అయినాయి, జైలుకి వెళ్ళిండు, కొన్నాళ్ళ పాటు జైలు శిక్ష చేసిండు. పోలీసు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏదో ఇచ్చుకోబట్టి నోరు మూసుకొని కామ్గా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అట్లా? కేవలం ఏంటంటే ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని ఏదో చెయ్యాలి, ఇబ్బంది చేయాలని కాదు, వాళ్ళ నోరు అదుపులో పెట్టుకుంటారన్న ఉద్దేశం తప్ప మరొకటి ఏమీ లేదన్నమాట. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.